కూడా అంటే దేవుడి మీద, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద మనం దృష్టి పెట్టాలి. అట్లాగే 9వ వచనం చూసినట్లయితే, అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుతున్నది. మరి ఈ లోకంలో చనిపోతామని భయం ఎవరికంటే, వాళ్ళు చనిపోగానే మరి పరలోకం లేదు అనుకునేటటువంటి వారు, లేకపోతే ఇష్టానుసారమైన జీవితం జీవించి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాళ్ళకి భయం, చనిపోతే ఎక్కడికి వెళ్తాము అనేటటువంటి భయం. విశ్వాసులైనటువంటి వారికి మరి చనిపోయినట్లయితే ఆనందం. ఎందుకు ఆనందం? చనిపోయినట్లయితే యుగ యుగాలు దేవుడితో నివసించేటటువంటి గొప్ప భాగ్యంలోనికి మనం వెళ్తున్నాం అని చెప్పి మరి సంతోషంతో, ఉత్సాహంతో చనిపోవడం అంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆనాడు ప్రాణం పెట్టేటప్పుడు విజయంతో ఫినిష్ అంటే కంప్లీట్ గా చేసేసాను, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అనేటువంటి ఆనందంతో మరి గొప్ప కేక ఆయన వేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు దృష్టి ఎప్పుడు కూడా తండ్రి మీదే ఉన్నది. అట్లాగే మన దృష్టి కూడా తండ్రి మీదే ఉంచి ఆరాధించాలి. మనందరికీ ఆదర్శం యేసుక్రీస్తు ప్రభు, ఏ మనుష్యుడు కూడా కాదు. ఎందుకంటే మనుషులు తప్పిపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తప్పిపోయేటటువంటి వాడు కాదు. అలాగే మరి 16వ వచనంలో నుండి 16వ అధ్యాయంలో నుంచి మరి 10వ వచనం చూసినట్లయితే, ఇక్కడ ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని గుండుపట్టనీయవు, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మరి ఈ యొక్క సంతోషం, ఈ యొక్క మరి ఆనందం మనం చూసినట్లయితే ఈ సిలువ భారం ఎంత మరి సులువు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువ బాధలను భరిస్తూ ఉన్నప్పుడు ఆనందం ఆయన ముందు ఉన్నది. అట్లాగే మరి దేవుడు ఇచ్చిన పనిని పూర్తి చేస్తామన్న ఆనందం. కాబట్టి ఆయనే మనకు మార్గం. మరి జీవ మార్గం అనుసరించే వారికి, దేవుని సన్నిధి చేరిన వారికి శాశ్వతమైనటువంటి ఆనందంలోకి వెళ్తున్నామని చెప్పి గొప్ప సంతోషంతో మరి ఉంటారన్నమాట. ఆయన దగ్గరే నిత్యం సుఖములు. దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం. మరి దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైనటువంటి సంతోషం. దేవుడిచ్చేటటువంటి రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం. దానికి మరి ఏడుపు, మరి రోదన, కన్నీరు లేనటువంటి రాజ్యం. ఇలాంటి గొప్ప రాజ్యానికి మంటిలో పుట్టు లాంటి వాళ్ళైనటువంటి మనల్ని ఆయన అర్హులు చేస్తానికి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి, మరి ఆయన స్తుతించాలి, సంతోషంగా, ఉత్సాహంగా, మరి పునరుద్ధాన శక్తితో ఆయన స్తుతించాలి. అలాగా మనం చేసి ఆయన్ని ఆరాధిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని మరి దేవుడిని